ఏదైతే మొన్న ఎన్నికల రిజల్ట్ రోజున ప్రారంభమైనటువంటి ఘర్షణలు నిన్న కూడా కొనసాగినాయి అన్నది సాక్షి హైలైట్ చేస్తుంది. అయితే సంఖ్య తగ్గినట్టున్నాయి. ఎందుకంటే ఒక పేజీ మొత్తం వేసిన 12వ పేజీ మొత్తం కూడా ఇందులో 2 ఇన్సిడెంట్స్ చేశారు. మిగతాదంతా కూడా కోర్టుల ఇష్యూస్నే రాసుకొచ్చారు. ఇందులో 2 ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఒకటి ఏదైతే మన గుంటూరు దగ్గర జరిగినటువంటిది, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంటి ముందున్న షెడ్ని బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు తగలబెట్టారు. దీంతో అందులోని సామాగ్రి మొత్తం కారిపోయింది. ఈ మేరకు బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గతంలో ఆయన ఇంటి ముందున్న షెడ్ని గుర్తులేని వ్యక్తులు దహనం చేశారండి. వాస్తవంగా దళిత నాయకుడు, కాకపోతే ఈయనది వచ్చిన సమస్య ఏంటంటే పచ్చి బూతు భాషలు మాట్లాడటం, అందరినీ వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత దోషం చేయడం చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఇష్యూ జరిగింది. ఈయన వైసీపీ సానుభూతి పరుడని ఇవాళ సాక్షి రాసుకొచ్చింది. తద్వారా వాస్తవంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు ఇంతకుముందు. ఇది ఒకటి. రెండవది వచ్చేటప్పుడు అది వాస్తవంగా వైసీపీ మీద దాడి అనకూడదు, వీర మూర్ఖత్వపు వ్యవహారాలకు సంబంధించినటువంటి ఉదంతం అనుకోవాలి. ఈ ఇన్సిడెంట్ ఇంకోటి చూస్తే, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరం సర్పంచ్ వరలక్ష్మి మీద బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో దాడి చేశారు. 6గురిని తీవ్రంగా గాయపరిచారు. సర్పంచ్ ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీపేట బుధవారం రాత్రి మారణాయుధాలతో టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. వైఎస్ఆర్సీపీ వారిని కవ్విస్తూ ఇష్టారీతిని ప్రవర్తించారు. సర్పంచ్ నివాసం వద్ద డీజే బాణాసంచా కాలుస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులను సర్పంచ్ కుటుంబ సభ్యులు వాళ్ళని ప్రశ్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. సర్పంచ్ వరలక్ష్మి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో సర్పంచ్ మీద దాడి చేశారు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. పక్కింట్లో ఉన్న సర్పంచ్ బంధువులు రవికుమార్ రెడ్డి, నాగసునీల్ రెడ్డి, రామసుబ్బారెడ్డి అడ్డుకోబోగా గొడ్డలతో దాడి చేశారు. నాగసునీల్ రెడ్డి కరుబొమ్మ వద్ద రామసుబ్బారెడ్డి, రవికుమార్ రెడ్డిల తలకు తీవ్ర గాయాలై ఇంట్లో ఉన్న 2 వృద్ధ మహిళలపై దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన రవికుమార్ రెడ్డి, నాగసునీల్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలను ఆత్మకూరులోని జిల్లా ఆసుపత్రికి సర్పంచ్తో సహా గాయపడిన 2 మహిళలను అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. టీడీపీ వర్గీయులు విజయోత్సవ సంబరాల్లో మారణాయుధాలతో రావడం చూస్తే దాడి చేయాలని ముందస్తు వ్యూహంతోనే వచ్చినట్టు తెలుస్తోంది అంటూ రాసుకొచ్చింది సాక్షి.